ఎంబీఏ చదువుకున్న ఒక వ్యక్తి రాజకీయాలలోకి వచ్చి ఇప్పుడు సర్పంచ్గా కూడా గెలిచారు. అసలు ఆమె ఎంబీఏ చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో విదేశాలకు వెళ్ళి ఎక్కువ ఉన్నత విద్య అభ్యాసం చేయాలనుకుంటున్నారు. కానీ అదంతా కాకుండా గ్రామ సేవే నేను చేస్తానని చెప్పేసి కూడా రాజకీయాల్లో వచ్చిన అర్చన గారు ఉన్నారు. అర్చనతో మనం మాట్లాడదాం. చెప్పండమ్మా, ఇప్పుడు ఎంబీఏ చదివిన వాళ్ళు చాలామంది కూడా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో అట్లా విదేశాలకు వెళ్ళి బాగా చదువుకుంటారు అనుకుంటారు. మీరు ఎందుకు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు అర్చన అజయ్ రెడ్డి, గ్రామం వెంకటాపూర్, మొయినాబాద్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. నేను కూడా ఎంబీఏ చేసిన, నేను జాబ్ కూడా చేసిన 5 years వరకు చేసిన. కాకపోతే నా భర్త అనేది గత 10 సంవత్సరాల నుంచి రాజకీయంలోనే తిరిగిరు కాబట్టి ఆయన ప్రతిసారి సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాడు. ఎమ్మెల్యే కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ సపోర్ట్ చేసుకుంటూ వచ్చిండు. కాకపోతే ఈసారి జనరల్ వచ్చినందుకు సొంతంగా నిలబడాలి అని అనుకున్నారనమాట. కాకపోతే మాకేందంటే జనరల్ మహిళ వచ్చింది. సో తనకి అవకాశం లేదు కాబట్టి నన్ను నిల్చోబెట్టారు. అందులో ఇంతకుముందు కూడా గత 5-6 సంవత్సరాల నుంచి కూడా మా వారు ఏదో ఒక పని అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇందిరా మిల్లులు కానీ, పెన్షన్స్ కానీ ఇవన్నీ ఇప్పించడం జరిగింది. ఇప్పుడు మనకి ఏం లేకుండానే మా ఇంట్లో నుంచి ఇవన్నీ జరిగినాయి కాబట్టి నెక్స్ట్ పదవి ఉంటే ఇంకా మేము ఏదైనా చేయాలి గ్రామానికి అనేది మా ఉద్దేశం. గ్రామానికి చేయాలనే ఉద్దేశంతో మేము రాజకీయాల్లోకి వచ్చినాం అనమాట. మొదటగా మమ్మల్ని గెలిపించడానికి కూడా యూత్ అనేది సపోర్ట్ ఎక్కువగా ఉంది. యూత్ తోటే మేము ఇప్పటివరకు వచ్చినాం. వాళ్ళ నీడ్స్ కూడా ఏంటి అంటే బస్సు కావాలి, వాళ్ళకి రోడ్లు అనేది వేపియాలి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని స్పెషల్గా యూత్ని ఎంచుకుందామనే కాన్సెప్ట్ తోటే మాకు సపోర్ట్ చేసినారు. ఎక్కువ మహిళలు, యువకులే మాకు సపోర్టింగ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ కోసమే ఇప్పుడు మేము పోరాడుతున్నాం కూడా. మాకు నిధులు అనేది కావాలి. మొదటగా మాకు బస్సు అనేది, ఎందుకంటే కాలేజ్ పిల్లలు కూడా కాలేజ్కి వెళ్తుంటారు. కాలేజ్ పిల్లలు కానీ, స్కూల్ పిల్లలు కానీ, జాబ్ చేసే వాళ్ళు కానీ చాలామంది బస్సు వాళ్ళకి అందరికీ వెహికల్స్ అనేవి ఉండవు కదా. మనకి సొంతంగా మనకి ప్రభుత్వం నుంచి ఒక ట్రావెల్ ఉంది అంటే దాంతో మనం వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఫెసిలిటీ అనేది మాకు లేదు. మొదటగా మాకు బస్సు అనేది మా తరపు నుంచి బస్సు అనేది కోరుకుంటున్నాము ప్రభుత్వం నుంచి. అది ఖచ్చితంగా కావాలి. మేము కూడా తెప్పిస్తాము, ఖచ్చితంగా పోరాడైతే తెప్పిస్తాము. రోడ్లు ఏంటి అంటే మనం ప్రతిసారి ఎప్పుడో ఒక 1 week ఒకసారి జర్నీ చేసినప్పుడు గుంతలలో వెళ్ళడం ప్రాబ్లం ఉండదు. కానీ డైలీ గుంతలలో జర్నీ చేయాలంటే మనకు కూడా ఇబ్బంది అవుతుంటుంది. ఎర్లీ మార్నింగ్ అనేది అసలు ఎవరికి పడదు, ఎత్తేసుకుంటూ వెళ్ళడం అనేది పడదు. రోడ్లు అనేది కూడా ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నాము. డ్రైనేజ్ డ్యూటీ చేసే మహిళలకి ఖచ్చితంగా రోడ్లు బాగుండాలి. ఎందుకంటే మనం ఏం తినకుండా వెళ్తాము, అట్లాంటప్పుడు మనకి కడుపులోనే తిప్పినట్టు కూడా అవుతుంటుంది. ఎవ్రీడే మనకి అట్లాంటిది ప్రాబ్లం ఫేస్ చేయలేము. డ్రైనేజ్ ప్రాబ్లము, మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు పక్క నుంచి, ఒకప్పుడు నడిచిందేమో, ఇప్పుడు ఈ జనరేషన్లో అనేది పక్క నుంచి ఒక డ్రైనేజ్ వెళ్తుంటే నడవాలంటే ఎవరికైనా అది ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ డ్రైనేజ్ అనేది కూడా మాకు కావాలని కోరుకుంటున్నాము. కొన్ని ఇంకా పెన్షన్స్ కానీ, ఇందిరా మిల్లులు కానీ ఇట్లాంటివన్నీ మాకు ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరుకుంటున్నాము. అంతే. ఇప్పుడు మీరు చదువుకున్నారు, ఎంబీఏ చేసి జాబ్ కూడా చేశారు. కనీసం ఒక 5 అంకెల జీతాన్ని వదులుకొని అసలు జీతం కూడా లేదు, నామమాత్రం సాలరీ ఇస్తారు మీకు సర్పంచ్ అంటే. మరి అట్లాంటి జీతాన్ని వదులుకొని కూడా దీనికి ఎందుకు వచ్చారు? అంటే ఎప్పుడన్నా అనుకున్నారు నేను రాజకీయాలలోకి వస్తాను, ఇట్లా సర్పంచ్ అవుతానని? బేసిక్గా నేను నా సైడ్ నుంచి అనుకోలేను, కానీ నా భర్త సపోర్ట్ తోటి ఇక్కడ వరకు వచ్చిన. నా భర్త కళ ఊరికి ఏదైనా చెయ్యాలి అనేది నా భర్త డ్రీమే ఉంది. అందుకని ఆయన సపోర్ట్ తోటి ఇక్కడికి వచ్చిన, ఆయన వెనుకనే నడవాలని కోరుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు అంత జీతాన్ని వదులుకొని కూడా మీరు ఇళ్ళకి వచ్చారు అంటే ఎంత సాటిస్ఫైగా వర్క్ చేస్తా అనుకుంటున్నాను? చాలా సాటిస్ఫైగా ఉన్నాను. ఎందుకంటే మనం ఊరు కోసమే చేస్తున్నాం, ఊరికి సేవ చేయడానికే చేస్తున్నాం కాబట్టి చాలా జీవితం అనేది ఒకటే ఉంటుంది మనకి. ఆ జీవితంలో 10 మంది అయినా గుర్తుపెట్టుకోవాలి కదా మన కోసం, అంటే మనం ఉన్నాం అనేది. దానికోసమే వచ్చినాము, సాటిస్ఫాక్షన్గానే ఉన్నాం మేము. మా వల్ల యువతులు కూడా మా వల్ల వాళ్ళు జాబులు కొట్టడం కానీ, అవి కొట్టడం కానీ, మేము వాళ్ళకి సహకరించి ఏదైనా కూడా మనకు బస్ ఫెసిలిటీస్ లేదు కదా, అవి తెప్పియడము, వాళ్ళకి ఏదైనా అవకాశము, మన జాబ్లో అవకాశం ఇప్పించడం కానీ. ఇంతకుముందు కూడా మన గతంలో కూడా ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి కానీ, భీమారెడ్డి గారి దగ్గరికి కానీ వెళ్ళి స్కీములు తేవడము, గ్రామానికి ఇవ్వడము, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కానీ కంప్లీట్గా ఏ స్కీమ్ ఉన్నా, ప్రభుత్వం నుంచి వచ్చినా కూడా, ఏ స్కీమ్స్ ఉన్నా కూడా మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెందేలాగా మేము కృషి చేస్తాము. మేము ముందుకు పోరాడి ముందుకు వెళ్తాము. మాకు వేరే ఆలోచన లేకుండా ఓన్లీ గ్రామానికి అభివృద్ధి చేయడానికి మేము ముందుకు వచ్చాము. అంటే మీరు ఎంబీఏ చేశారు కదా, ఎంబీఏ చదువుకున్నది మీ ఇప్పుడు పాలిటిక్స్లో కానీ మీ విలేజ్ డెవలప్మెంట్ కూడా ఏమన్నా ఉపయోగపడుతుందా?
ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా మందికి కొంతమందికి ఎట్లా అంటే కొన్ని రాయడం ఉంటుంది, కొన్ని అప్లై చేయడం ఉంటుంది, వాళ్ళకి అర్థం కాదు ఏంది అనేది. అట్లాంటివన్నీ మా దగ్గరికి వస్తారు కాబట్టి 100% వాళ్ళకి మాకు తెలిసిన కాడికి వాళ్ళకి సపోర్ట్ చేస్తాము, గైడ్ చేస్తాము. అంటే కొంతమంది ఇప్పుడు ప్రజెంట్ యువకులు ఎట్లా ఉన్నారంటే చదువు అనేది పక్కన పెడుతున్నారు. లేదు మనకి గైడ్ చేయాలి, మనం కూడా చదువుకున్నాం కాబట్టి చదువు అనేది ఎంత ముఖ్యం అనేది వాళ్ళకి గైడెన్స్ మేము ఇస్తాము మా తరపు నుంచి. ఇప్పుడు వచ్చే యూత్ కూడా రాజకీయాలంటే ఒక మురికి కూపం, దాంట్లోకి ఎందుకు వెళ్ళాలని కూడా ఒక థాట్ తోటి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? లేదండి, ఇప్పుడు అట్లా అనుకున్న వాళ్ళకైతే ఇది కరెక్ట్ కాదు. మనము కొంచెం మనకు తెలిసినంత వరకే మనం చేసుకుంటూ వెళ్తేనే కదా నెక్స్ట్ యువకులకు అనేది కూడా మనకి సో అంటే మన వెనకంగా నడవాలని కూడా వాళ్ళకు కూడా ఏమంటారు ఆలోచన అనేది వస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా యువకులు రావాలి, చదువుకున్న వాళ్ళు రావాలి, అన్ని తెలిసిన వాళ్ళే రావాలి. అట్లా వస్తేనే కదా మనకి డెవలప్మెంట్ అనేది పెరిగేది. సో ఖచ్చితంగా మురికి అనేది కరెక్ట్ కాదు అది. బెస్ట్ ఆఫ్ లక్ అండి. మీరు మరిన్ని పదవులు సాధించాలని మేము కోరుకుంటాం మా పల్లెటూరు నుంచి. థ్యాంక్ యూ. ఉన్నత విద్యావంతులు కూడా రాజకీయాల్లోకి వస్తే తమ వంతు కృషి చేయొచ్చు. మనం చదువుకున్న చదువు కూడా ఒక సార్థకత ఉంటుంది. మనల్ని చూసి కూడా రాబోయే భవిష్యత్ తరాలు కూడా మనల్ని అనుసరిస్తారని చెప్పేసి కూడా అర్చన గారు చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.